డబ్బుని ఖర్చు పెడుతున్నారా లేక జీవితాన్ని ఖర్చు చేస్తున్నారా? ఈ మధ్య ఒక మంచి పుస్తకం చదివాను, యువర్ లైఫ్ ఆర్ యువర్ మనీ. డబ్బు పోతే సంపాదించుకోరు, కానీ కాలం పోతే. అదే ఒక ఉదాహరణ ద్వారా, మీరు ఒక గంటకి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం. ఒక కొత్త ఫోను 50,000 కొన్నారు. చాలామంది ఏమంటారు, నేను 50,000 ఖర్చు చేశాను అంటారు. కానీ ఈ పుస్తకం ఏముంటుంది తెలుసా? లేదు, మీరు 50 గంటల జీవితాన్ని ఖర్చు చేశారు. అంటే ఒక వారం పనిచేసిన సమయం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ ఫోన్ నిజంగా మీ జీవితంలో ఒక వారం విలువ చేస్తుందా? ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది, లైఫ్ అండ్ ఎనర్జీ. మీరు సంపాదించే ప్రతి రూపాయిలో మీ టైం ఉంది, మీ ఎఫర్ట్ ఉంది, మీ స్ట్రెస్ ఉంది, మీ సాక్రిఫైస్ ఉంది. అందుకే ఏదైనా కొనే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి, దీనికోసం నా జీవితంలో ఇంత సమయం ఇవ్వడం ఓకేనా అని. ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కోటీశ్వరులు కావడం కాదు, మీ జీవితాన్ని విలువైన వాటిపై ఖర్చు చేయడం. ఎందుకంటే డబ్బు మళ్ళీ వస్తుంది, టైమ్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మాత్రం ఎప్పటికీ తిరిగి రావు. సో కొన్న తర్వాత అయ్యో అనవసరంగా ఇది కొన్నామే అనుకున్న ఐటెం ఏదైనా ఉందా, కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.